అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆటో ఇంజనీరింగ్ ట్రేడ్ యూనియన్ వర్కర్స్ తరఫున కదిరి నుంచి నానా దర్గా ఘాట్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ జరగడమైంది. ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏమనగా గత 20-30 సంవత్సరాల నుంచి కదిరిలో ఉన్న వర్కర్స్ అందరూ షాపుల్లో బాడుగుల షాపుల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి బాడుగు షాపు వాళ్ళు ఖాళీ చేయండి, బాడుగు పెంచండి అని ప్రజలు చేయడం వల్ల ఆడ జరిగే పనులకి ఇక్కడ కట్టే బాడుగులు కట్టలేక చాలా మంది ఖాళీగా ఏందో కూలీల కోసం బెంగళూరుకి వెళ్ళిపోవడం, హైదరాబాద్కి వెళ్ళిపోవడం ఇలా జరుగుతోంది. కనీసము 200 షాపులు కదిరిలో ఉన్నాయి. వర్క్ షాపులు, మెకానిక్ షాపులు, పెయింట్ షాపులు, ప్రతి ఒక్క షాపు ఆటో ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి షాపు 200 షాపుల వరకు కదిరిలో ఉన్నాయి. కదిరిలో ఉన్న 200 షాపులకి ఏ ఒక్క నాయకుడు గాని న్యాయమైన పరిస్థితి చేయలేదు. యాక్చువల్ గా లాస్ట్ ఎలక్షన్ లో నుంచి 2019లో ప్రతి నాయకుని దగ్గర పోయి కలిసిన తర్వాత ఏ ఒక్కరు కూడా సరే చూస్తామన్నారే గానీ ఇంతవరకు స్పందించింది లేదు. ఇక మాకు పనులు చేసుకోవడానికి గానీ ఏదైనా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు పైన పని చేయడం వల్ల పోలీసులతో గానీ ఇంకోటితో గానీ ట్రాఫిక్ ఇబ్బంది గానీ జరుగుతా ఉంది. దానివల్ల వాళ్ళు మాకు చాలా ఇదిగా ప్రెజర్ పెడుతున్నారు. నెక్స్ట్ ఉండేది 200 షాపులు, 800 మంది కనీసం పని చేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు. అందరికీ కార్మికులకు అందరికీ న్యాయం చేయాలనేసిగా ఈ రోజు ఆర్టీ నగర్ కోసం ఇక్కడ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా ర్యాలీ జరుపుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాము. కదిరి ఆటో ఇంజనీరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినాము. ఎందుకంటే గత 1980 నుంచి 2024 సంవత్సరం వరకు దాదాపుగా చాలా మంది లేబర్ వర్కర్స్ చాలా ఇబ్బందులు పడుతుంటే దీనికోసం ఏదో ఒకటి చర్య తీసుకోవాలని గత 5 ఏళ్లుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మాకు స్పందించడం లేకపోగా ఆటో నగర్ కోసం స్పందించడం జరిగింది. ఆటో నగర్ కోసం ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, మాజీ ఎమ్మెల్యేల దగ్గరికి కలిసి ఆటో నగర్ గురించి వివరించడం జరిగింది. ఏ ఒక్కరు మమ్మల్ని పట్టించుకోవడం కాగా కనీసం మా దగ్గరికి వచ్చి పలకరించడం కూడా జరగలేదు. దయచేసి మాకి కదిరికి ఆటో నగర్ కావాలని ఈరోజు కదిరి నానా దర్గా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ ముఖముగా ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈరోజు ర్యాలీ ముఖంగా వచ్చినాము.